హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఈ వీక్ మీకు సజెస్ట్ చేసే కార్ ఏంటంటే మహీంద్రా థార్ రాక్స్ అనమాట. ఎస్యూవీ కార్ అండ్ రీసెంట్గా లాంచ్ అయింది అండ్ మీకు ఇప్పుడు దాని రివ్యూ అయితే చూపించబోతున్నాము. రైట్ నౌ మనం అయితే కేబీఆర్ పార్క్ ఆపోజిట్లో ఉన్న జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న మహీంద్రా షోరూమ్లో అయితే ఉన్నాను అనమాట. ఫుల్ రివ్యూ మొత్తం మీకు ఇప్పుడు ఈ వీడియో చూపించబోతున్నాను. ఫాలో మీ. సింపుల్ ఫంక్షనల్ కీ అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ మహీంద్రా థార్ రాక్స్ అనమాట. ఇప్పుడు డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఏమేమి ఫీచర్స్ ఇచ్చారనేది. ఎస్, ఈ థార్ రాక్స్ ఒకసారి చూడండి. ఫ్రంట్ ఎంత గ్రాండియర్గా ఉందో అసలు లుక్. నాకైతే ఇంతకు ముందు వచ్చిన థార్ కన్నా థార్ రాక్స్ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ థార్ రాక్స్ చాలా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఎంఎక్స్ వర్షన్ అనమాట. MX-5 డీజిల్ అనమాట. డీజిల్ విత్ ఆటోమేటిక్. మనం చూస్తుందని బంట్ సియన్నా కలర్ అనమాట. అండ్ చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. బ్లూ, బ్లాక్, గ్రే, వైట్, ఎవ్రీథింగ్. ఒక 7 కలర్స్ దాకా ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ చూసుకోండి ఒకసారి. మనకైతే ఇక్కడ గ్రిల్ అయితే బైఫర్కేషన్ చేశాను అనమాట. సో దట్ డిజైన్ మంచిగా ఉంది. థార్ రాక్స్ డిజైన్ ఇలా బైఫర్కేట్ చేసిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీకు సి షేప్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారనమాట. మీరు చూసుకోవచ్చు సి షేప్ డిఆర్ఎల్స్ అండ్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కింద ఫాగ్ ల్యాంప్స్ అయితే వచ్చేసారనమాట. అండ్ మీకు ఫ్రంట్ బంపర్ అయితే మీకు ఒక మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ బంపర్ అండ్ బైఫర్కేషన్ చేశారనమాట ఇక్కడ. సో దట్ మీకు క్లారిటీగా తెలుస్తుంది. అండ్ ఫాగ్ ల్యాంప్ సపరేషన్ కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్ అయితే ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి థార్ రాక్స్. ఫ్రంట్ అయితే మనకు వాళ్ళు వాండరర్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అండ్ విత్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ డిస్క్ బ్రేక్. అండ్ ఇది చూసుకోవచ్చు క్లాడింగ్కి టైర్కి ఎంత సపరేషన్ గ్యాప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దట్ ఇలాంటి వెహికల్స్ నిజంగా ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళకి, క్యాంపింగ్స్కి వెళ్ళే వాళ్ళకి, మౌంటైన్ షూట్స్కి అలా వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ క్లాడింగ్ సపరేషన్ తర్వాత మనకి ఇక్కడైతే థార్ రాక్స్ అని కొంచెం వైల్డ్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ లుక్ ఎలివేట్ అవుతుంది అనమాట సైడ్ నుంచి చూసిన వాళ్ళకి థార్ రాక్స్ అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫుట్ రెస్ట్ని మీకు కంటిన్యూస్గా ఎక్స్టెండ్ చేస్తారనమాట. వెనక వరకు ఫుట్ రెస్ట్ కూడా చాలా డిజైన్గా ఇచ్చారు. అండ్ సో దట్ ఫుట్ రెస్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంతకుముందు థార్ ఓన్లీ 3 డోర్సే ఉండేది కదా. ఫ్రంట్ 2 ఉండేది, వెనక 1 డోర్ ఉండేది. బట్ ఇప్పుడు 4 డోర్స్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ 2, వెనక 2 అండ్ బ్యాక్ టోటల్ 5 డోర్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మీకు విండ్షీల్డ్ అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. లోపల నుంచి వ్యూ కూడా చాలా లాంగ్ వరకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ 2 వైపర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రంట్లో. బ్యానెట్కి అండ్ ఇక్కడ క్లాంప్స్ కూడా ఇచ్చాడు. ఈ బ్యానెట్ మనం లాక్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. నాకు తెలిసి థార్ రాక్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఉందన్నమాట వెహికల్. ఇంకా చాలా అడాస్ ఫీచర్స్ కూడా యాడ్ చేశాడు. అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను వీడియోలో. ఒక సింపుల్ కీ అనమాట ఫర్ ఫంక్షనింగ్. సో ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట డోర్ హ్యాండిల్కి. అండ్ ఇక్కడ పక్కనే లాక్. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసుకునేసరికి మనకి ఈట్ సైడ్ ఇచ్చేసారనమాట. ఈ కలర్లోనే మనకి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్ ఇక్కడైతే మనకి డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చేసారు బ్యాక్ సైడ్. సో దట్ ఈజీగా ఉంటుంది అండ్ ఓపెన్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ డోర్ మీకు 90 degrees వరకు కూడా ఉంటుందన్నమాట. సో దట్ మీరు చూస్తున్నారా, సో స్ట్రైట్ దిస్ ఈజ్ 90 degrees అయితే మీకు ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో యాజ్ యూజువల్ R19 టైర్స్ అనమాట. అండ్ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఉన్నట్టు వెనక మాత్రం డిస్క్ బ్రేక్ ఉండదు అనమాట. డ్రమ్ వేరియంట్ అయితే ఉంటుంది. అండ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్. సో మీకు బ్యాక్ ఎండ్ కూడా మంచి ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడైతే డ్యూయల్ టోన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వరకు కలర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. స్పేర్ వీల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు థార్ రాక్స్ అనేది చాలా గ్రాండియర్గా మనకి బ్యాక్ ఎండ్ నుంచి చూసుకుంటే అర్థమవుతుంది అనమాట. థార్ రాక్స్ అనేది కనిపిస్తుంది మనకి. అక్కడ నెంబర్ ప్లేట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ హియర్ 2 సెన్సార్స్ ఆర్ దేర్. 2 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఒక కెమెరా కూడా ప్రొవైడ్ చేశారనమాట. రేర్ వ్యూ కెమెరా అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు డోర్ హ్యాండిల్. సో ఒక సింపుల్ డోర్ హ్యాండిల్ అయితే మనకి బ్లాక్ ఫినిషింగ్లో ఒక సింపుల్ డోర్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక సింపుల్ క్యాబిన్ అయితే కనిపిస్తుంది అనమాట మనకి, బూట్ స్పేస్. అండ్ మనకి ఈ డోర్ కూడా మనం ఎలివేట్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇది ఓవరాల్గా మనకి వెనక వచ్చే స్పేస్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు డీఫాగర్ లైన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. డీఫాగర్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒక సింపుల్ వైపర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ పైన కూడా టాప్లో కూడా రిఫ్లెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి డీఫాగర్ లైన్స్
ఒక సింపుల్ వైపర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో దట్ ఇది గ్లాస్ డోర్ కాబట్టి మనకి క్యాబిన్ చాలా వైడ్గా అనిపిస్తుంటుంది. జనరల్గా మనం ట్రెక్కింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కానీ లగేజ్ పెట్టుకొని లగేజ్ తీసేసుకున్న తర్వాత కూడా మనకి ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. అండ్ వైడ్ ప్లేస్ ఉందన్నమాట. ఎందుకంటే ఏదైనా మౌంటైన్ కానీ అలా క్లైంబింగ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా హిల్ క్లైంబింగ్కో ట్రెక్కింగ్కో అలా వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఇలాంటి కార్స్ అయితే సజెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే జనరల్లీ ఈ కార్స్లోంచి వ్యూ బాగుంటుంది, ఫోటోషూట్స్కి బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓవరాల్గా 440 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ క్యాబిన్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఓవరాల్ 9 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పీకర్స్ అన్ని ఇక్కడ టాప్లో ఉంటాయి. సో ఇక్కడ మనకైతే ఒక సాకెట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట, హోల్డర్ లాగా. అండ్ మన 12 volts ఛార్జింగ్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఓవరాల్ బ్యాక్ సైడ్ లుక్ అనమాట. అదిరిపోయింది, నాకు తెలిసి చాలా బాగుంది. సో మనకి ఇక్కడైతే బై ఫంక్షనల్ ఎల్ఈడి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ మనకి ఇక్కడ రిఫ్లెక్టర్స్ అండ్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తాయి మనకి. ఈ ఓవరాల్ అయితే ఫినిషింగ్ అంతా కంటిన్యూ చేస్తారనమాట. బ్లాక్ క్లాడింగ్ అంతా ఫినిషింగ్ అంతా కంటిన్యూ చేస్తారనమాట. ఎస్, దిస్ ఈజ్ రేర్ క్యాబిన్ అనమాట. మనకి ఇక్కడ ఈ సీట్స్ అయితే 60-40 ఫోల్డబిలిటీ అయితే ఉంది. మనం అడ్రస్ కూడా మనకి తగినట్టు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మనం జర్నీస్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ కార్ ఇది. అసలు నిజంగా థార్ రాక్స్ అనేది ఎస్యూవీలో అసలు మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేస్ వేరియంట్ నుంచి హై ఎండ్ వేరియంట్ వరకు వాళ్ళు మ్యాండేటరీగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఏసీ రేర్ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ రెస్ట్ ఇవి కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చాలా మంచి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈసారి. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే మిడిల్ చైల్డ్ పోర్షన్కి అనమాట ఇదంతా సీటింగ్. అండ్ 3 సీటింగ్ యాజ్ యూజువల్. మనకి హెడ్ రెస్ట్ కంఫర్టబిలిటీ ఇచ్చారు. అండ్ మనకి ఐసోఫిక్స్ కూడా ఇచ్చారనమాట. సో సీటింగ్కి ఇక్కడ చూడొచ్చు మీరు, సీటింగ్కి ఐసోఫిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్పేస్ మీకు అర్థమైపోతుంది అనమాట. అండ్ నేను ఆల్మోస్ట్ 5'10" ఉన్నాను హైట్. 6 ఉన్న వాళ్ళకి కూడా 6'2", 6'3" ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక సింపుల్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఏదైనా బుక్స్ కానీ ఏదైనా చూసుకోవడానికి, ఏదైనా లైటింగ్ కోసం. అండ్ ఇక్కడ సింపుల్ హోల్డింగ్ ఆప్షన్ అనమాట, జస్ట్ నార్మల్గా. సో దిస్ ఈజ్ లెగ్ రూమ్ అనమాట. ఈ స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఏసీ వెంట్స్ అండ్ ఇక్కడైతే మనకి మొబైల్ సాకెట్ అండ్ ఇక్కడైతే కేబుల్ పాయింట్ కూడా ఇచ్చేసారనమాట. సో దిస్ ఈజ్. అండ్ సీటింగ్ వచ్చేసరికి మనకి మంచి ఫైన్ లెదర్ వైట్ కలర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో జస్ట్ ఆన్ చేసామన్నమాట. మీరు చూసుకోవచ్చు క్లస్టర్ కూడా ఫంక్షనల్ ఇచ్చేసారనమాట. అండ్ మోడ్స్ కూడా మనం చూసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ స్టీరింగ్ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఇంటీరియర్ క్యాబిన్ అనమాట. మనకి ఫ్రంట్ క్యాబిన్ అంతా ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సింపుల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట విత్ సెన్సార్. అండ్ మనకి ఇక్కడ సింపుల్ బటన్ ఫర్ దిస్ సన్ రూఫ్ అనమాట, పానరామిక్ సన్ రూఫ్ కోసం అయితే. అండ్ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు సన్ రూఫ్ అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ప్రిఫర్ చేస్తున్న ఆప్షన్ అనమాట. ఎందుకంటే పొలిటీషియన్స్ కానీ మీ ఫ్యామిలీలో పిల్లలు ఉంటే వాళ్ళకైతే ఇంకా సన్ రూఫ్ అనేది డెఫినెట్లీ వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ టెంపరీ షీల్డ్ ఫర్ సన్ రూఫ్ అనమాట. బేస్ మోడల్ నుంచి హై ఎండ్ మోడల్ వరకు కూడా డెఫినెట్లీ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మ్యాండేటరీ చేస్తారనమాట. థార్ అని మెన్షన్ చేశారనమాట. సో దట్ ఇంటీరియర్లో కూడా మనకి థార్ రిజంబ్లెన్స్ అయితే కనిపించేస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఫినిషింగ్ అయితే చూడండి, డోర్ లాక్ ఫినిషింగ్ చూడండి, ఒక డిఫరెంట్ స్టైల్లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఇది మన హ్యాండ్ రెస్ట్ అనమాట. హ్యాండ్ రెస్ట్ ఇక్కడ సింపుల్ హోల్డర్ కానీ అండ్ కంట్రోల్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కింద వాటర్ బాటిల్ సాకెట్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. చిన్న గ్లో బాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఇది చూడండి మొత్తం వైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. సో సీటింగ్ లెదర్ సీటింగ్కి అండ్ మనకి ఫ్రంట్లో ఇదంతా కూడా మ్యాచింగ్ ఎలాగైతే కలర్ మెయింటైన్ చేశారనమాట. ఎలివేటెడ్ క్లస్టర్ ఒక మంచి ఇన్ఫర్టైన్మెంట్ కోసం మనకి ఏమన్నా కంట్రోల్ చేసుకోవడానికి, సెట్టింగ్స్, ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ చూడండి ఒక నీట్గా సెటప్ అయితే చేయడం జరిగిందనమాట. సౌండింగ్ కూడా అదిరిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ 9 స్పీకర్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ 2 మీరు చూసుకోవచ్చు, వెనక పెద్ద స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఏసీ వెంట్స్ అండ్ కింద మనకి ఎవ్రీథింగ్ కంట్రోలర్స్ కానీ, డ్రైవ్ కంట్రోల్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఎవ్రీథింగ్ సీటింగ్ కంట్రోల్స్ మొత్తం టోటల్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకైతే మొబైల్ సాకెట్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారనమాట, వైర్లెస్ మొబైల్ పాయింట్ ఇచ్చేసారు. సింపుల్ ఆటోమేటిక్ రాడ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఇక్కడ కూడా ఒక క్యాబిన్ అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది సింపుల్గా ఇదేంటంటే జనరల్ ఇక్కడ కూడా ఒక
ఆమ్రెస్ట్లో ఒక హోల్డర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆమ్రెస్ట్ హోల్డర్ సింపుల్గా, అంటే డ్రైవింగ్ కూడా చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా చేసుకోవడానికి మనకి హ్యాండ్ రెస్ట్ అయితే చాలా ఇచ్చేసారు. సో ఇక్కడ మనకు ఒక సింపుల్ లీవర్ అయితే ఉంటుందన్నమాట మనం స్టీరింగ్ టిల్ట్ చేసుకోవడానికి. అండ్ మనకి హెడ్ రెస్ట్ కూడా యాజ్ యూజువల్ రిలాక్స్ మోడ్లో ఉన్నప్పుడు హెడ్ రెస్ట్, హైట్ ఉన్న వాళ్ళకి హైట్ అండ్ లో ఉన్న వాళ్ళకి లో హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు. సో మనకి డోర్ హ్యాండిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడైతే ఆటోమేటిక్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేసిందనమాట. సింపుల్ హోల్డర్ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఈ ఫినిషింగ్ నేను ఇందాక చెప్పినట్టే డిఫరెంట్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇది ఒక హ్యాండిల్కి ఒక్కదానికి, లెఫ్ట్ అండ్ రైట్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్కి ఇక్కడైతే ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఓవరాల్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి తార్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ వైట్ ఫినిషింగ్ విత్ బ్లాక్ అనమాట. సో డ్యూయల్ టోన్ కూడా ఇక్కడ కూడా మెయింటైన్ చేయడం జరిగిందనమాట. అండ్ మనకి ఇక్కడ కూడా స్పీకర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను 9 స్పీకర్స్ చెప్పాను కాబట్టి ఇక్కడ 2 అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్ ఒక 2 స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో మంచి వైపర్ సెక్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి బ్యానెట్ నుంచి వ్యూ చూస్తుంటే నిజంగా ఏదైనా హిల్ ప్లేసెస్ కానీ, మంచి మౌంటైన్ ప్లేసెస్ కానీ, ఏదైనా సీరియస్లీ డెజర్ట్ ప్లేసెస్లోకి వెళ్ళినా కూడా వ్యూ చాలా బాగుంటుంది అనమాట. సింపుల్ వైపర్. ఓవరాల్ మీకు విండ్షీల్డ్ చూసుకోవచ్చు అసలు చాలా క్లారిటీగా, అసలు ప్రెజెన్స్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మీకు 226 mm అయితే ఉందన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్. సో దట్ ఇండియన్ రోడ్స్కి కానీ ఎక్కడైనా రోడ్స్కి కూడా చాలా సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. ఏం కాదు, 226 mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2.2 లీటర్ టర్బో ఇంజిన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నాకు తెలిసి 18 వరకు మైలేజ్ కూడా ఇస్తుంది. అండ్ మనం చూసింది అయితే బంట్ సిఎన్ఆ కలర్ అనమాట. దీంట్లో 7 కలర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు చూసుకోవచ్చు, అంటే ఏదైనా హిల్ ప్లేసెస్కి వెళ్ళినా అలా ఫోటోషూట్స్కి కూడా తార్ చాలా బాగుంటుంది అనమాట ఫోటోషూట్స్కి. అండ్ చాలా ఈ మెటల్తో ఇచ్చినా కానీ చాలా హోల్డ్ చేయగల కెపాసిటీ కూడా ఉంది అయితే దీనికి. అండ్ మీరు చూసారు ఇప్పుడు తార్ రాక్స్ అనమాట. అండ్ డెఫినెట్లీ నేనైతే ఎస్యూవీ రేంజ్లో బేస్ ప్రైస్ దీన్ని యాక్చువల్లీ 12.9 lakhs అనమాట. అంటే 13 lakhsకే మీకు బేస్ మోడల్ అయితే ఉందన్నమాట. అండ్ ఏఎక్స్ వర్షన్ అండ్ ఆటోమేటిక్ అండ్ బోత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూసింది వచ్చేసరికి MX-5 అనమాట, డీజిల్ వేరియంట్. ఇది ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. మనకి బేస్ మోడల్ స్టార్ట్ అయ్యేసరికి 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ హై ఎండ్ వచ్చేసరికి మనకి 24 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఓవరాల్గా బేస్ మోడల్ వచ్చేసరికి మీకు 12.9 lakhs అంటే షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 17 lakhsకే వచ్చేస్తుంది. అండ్ హై ఎండ్ మోడల్ వచ్చేసరికి మీకు 24 lakhsకి స్టార్ట్ అవుతుందంటే ఆల్మోస్ట్ 30 lakhs వరకు అయితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట, విత్ యాక్సెసరీస్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కలిపి. సో మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మనకి కింద డిస్క్రిప్షన్లో మనం షోరూమ్ నంబర్ అండ్ డీలర్ నంబర్ కూడా మనం మెన్షన్ చేస్తామన్నమాట. అండ్ దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు వన్ అండ్ షేర్ దిస్ వీడియోస్.